तेलंगाना भवन में पॉलिटेक्निक के तलबा ने रियासती हुकूमत के फैसले के खिलाफ शदीद गम और गुस्से का इजहार करते हुए वाजे किया है कि जियो 97 के मुकम्मल तौर पर खिलाफ नहीं है, बल्कि पॉलिटेक्निक कॉलेजेस को स्किल यूनिवर्सिटी में जम करने के फैसले की मुखालिफत कर रहे हैं। तलबा के मुताबिक ज्यादातर गरीब और माशी तौर पर पसमानदा तबके के बच्चे पॉलिटेक्निक कोर्स में दाखिला लेते हैं ताकि डिप्लोमा मुकम्मल करके सरकारी मुलाजिमतों के लिए अहल हो सकें। तलबा ने इंतबा दिया कि इस इंजमाम के नतीजे में इन्हें AICTE से तस्लीम शुदा सर्टिफिकेट हासिल नहीं होगा, जिसकी वजह से वो मुस्तकबिल में किसी भी सरकारी नौकरी के लिए दरख्वास्त देने से महरूम हो जाएंगे। इसके अलावा तलबा ने यह भी खदशा जाहिर किया है कि यूनिवर्सिटी के तहत आने से फीसों में बेतहाशा इजाफा हो जाएगा, जो गरीब तलबा की रसाई से बाहर होगा। उन्होंने हुकूमत से मुतालबा किया कि उस फैसले पर दोबारा गौर करे और पॉलिटेक्निक के आज़ादाना वजूद और तालीमी हैसियत को बरकरार रखे। మేము మొత్తం ఈ శక్తికి వ్యతిరేకం కాదు। ఈ జియోలో ఏమి ఇచ్చారంటే ఫోర్త్ పాయింట్, ఈ ఫోర్త్ పాయింట్ ఒక్కటికే మేము వ్యతిరేకం। మాకు ఈ జియోలో మాకు అసలు తెలియకుండా మెర్జ్ చేశారు, సో మాకు అది వద్దు అని అనిపిస్తుంది। మేము వద్దని అంటున్నాం అందరం। ఆయన AICTE సర్టిఫికేట్ లేకపోతే కొంతమంది పాలిటెక్నిక్ ఎందుకు జాయిన్ అవుతారంటే తల్లిదండ్రుల ఫైనాన్షియల్ కండిషన్ బట్టి జాయిన్ అవుతారు। కొంతమంది ఫైనాన్షియల్ కండిషన్ బాగుంటే లాటరల్ ఎంట్రీకి వెళ్తారు, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసుకుంటారు। అలాంటిది AITC సర్టిఫికేట్ లేకుండా మేము గవర్నమెంట్ జాబ్ మాకు ఎలిజిబుల్ కాకపోతే తల్లిదండ్రులు ఎలా ఉంటారని చెప్పి మాకు ఫైనాన్షియల్ కండిషన్ కొంతమందికి బాగోదు। అండ్ ఈ జియోలో ఏమి ఇచ్చారని అంటే కొంతమంది ఇష్టం వచ్చినట్టు ఫీజు పెంచుతామని ఉన్నది। 55th పాయింట్లో ఇష్టం వచ్చిన ఫీజు పెంచుతామని ఉంది। మాకు అది వద్దు। మాకు ఫీజు మేము కట్టుకోలేకనే పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాం। బీటెక్లో మేము అంత ఫీజు కట్టుకోలేము। మేము హాస్టల్ ఫీజు కూడా ఇంకా ఎక్స్ట్రా ఉంది, మేము అదంతా కట్టుకోలేము। ఇంకా 44th పాయింట్లోనేమో గవర్నమెంట్ యాసెట్స్ అన్నీ గవర్నమెంట్ కాలేజ్ యాసెట్స్ అన్నీ వాళ్ళకే వెళ్ళిపోతాయని ఉంది, యూనివర్సిటీకి వెళ్ళిపోతాయని ఉంది।